పరలోక పట్టణం చేరాలి, లేక దేవుడితో మనం ఉండాలి. పరలోక పట్టణం కన్నా ముఖ్యము మనము దేవుడితో ఉంటే అది ఆ పరలోక పట్టణంలో ఉన్నట్టే. కనుక ఈ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది నేను చెప్పేది కూడా కాదు, కానీ ఒక గొప్ప దైవజనుడు చెప్పేటువంటి మాట. ఆయన రక్తంలో కడిగిబడిన ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబమే, నా ప్రభు రక్తంతో కొనబడినటువంటి పిల్లలు నా కుటుంబం అని మనసులో ఉన్నవారు గొప్పవారు, ధన్యులు అని దైవ సేవకుడు చెప్పడం వల్ల అది మంచి ఆలోచన అని నేను కూడా అది నమ్ముతున్నాను బలంగా. కనుక ప్రతి ఒక్కరము, వీళ్ళు ఆ సంఘము ఈ సంఘము, ఏ గుడి ఆ గుడి అని ఏం లేదు. అందరం ఆయన రక్తంలోకి వచ్చినాక అందరం ఒకటే, అందరూ ఆయన కుటుంబమే. సార్వత్రిక సంఘం అంతా అంటే విశ్వంలో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలు ఆయన రక్తంలోకి, ఆయన రక్త పోషణలోకి, ఆయన రెక్కల నీడలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం అని భావించిన వారు ధన్యులు అని గొప్ప దైవజనుడు చెప్పడం ద్వారా అది మంచి ఆలోచన అని నేను కూడా బలంగా నమ్ముతూ అది మంచిది అని చెప్పడం జరుగుతుంది. పిల్లరా చూడండి, చదువుకున్న లేఖనం మరొకసారి ధ్యానించుకున్నాము. రోమీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చదువుకున్నాము. గమనించగలరు? చదువుతాను. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉండు. శరీరసారముగా, ఈ శరీరానికి తగ్గట్టుగా, ఈ శరీరం ఏది చెప్తే అది చేసేటట్టుగా ఉంటే మనము చనిపోవలసిన వారము అని గ్రంథము, దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అంటే ఏమని అర్థం అంటే, ఈ శరీరం ఏది చెప్తే దాని ప్రకారం నువ్వు చేయకనే చెప్తా ఉంది. అందుకే దేవుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబపు మాటలు, ఈ లోక సంబంధమైనవి, అవి నా వల్ల పుట్టినటివి కాదు, అవి అపవాదియకు వానిలో నుండి వచ్చినవి. ఆ ఆలోచనలు ఉంటే మీరు వాని పిల్లలే అవుతారు, కానీ నా పిల్లలు ఎంత మాత్రము కారు. నా పిల్లలు అంటే మీరు ఎలా ఉండాలా? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ ద్వారా, ఆయన కదా మొదటగా ఇచ్చినటువంటి యథార్థవంతమైన ఆత్మ, ఆ ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు నా కుమారులైందురు, లేక నా కుమార్తెలైందురు, నా పిల్లలైందురు. ఆయన ఇంకా విలువైన మాట కూడా చెప్పాడు, నా స్నేహితుడు మీరు అన్నాడు. కుమారులు కుమార్తెలు దాసులు అని పిలవక నేను స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను అక్కడ పరలోక రాజ్యంలో చూచినదే కానీ విన్నదే కానీ మీకు అన్నీ తెలియపరుస్తూ వస్తున్నాను. ఏది దాచుకొనక నేను అబ్రహాముకు నేను ఏమైనా దాచుకొనేదనా అన్నాడు. ఆ పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు అనుకున్నాను, క్రీస్తు ప్రభు వారు కూడా. కానీ పాత నిబంధన కదా, తండ్రి అయిన దేవుని ఆరాధిద్దాం, కొనియాడదాం మంచి మాటను బట్టి. ఎవరైనా ముగ్గురు ఎవరైనా ఒకటే. కనుక నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఒక స్నేహితునికి ప్రతిదీ చెప్పగలుగుతాం. ప్రతి విషయము, ప్రతి సమస్య, ఇరుకు బాగా అన్నీ కూడా చెప్పగలుగుతాం అన్నమాట. ఈ లోక సంబంధమైన విషయంలో కూడా స్నేహితుని నమ్ముతాము. నమ్మకమైన స్నేహితుని అందరినీ నమ్మరు. ప్రతి విషయాన్ని వారి పర్సనల్ జీవితంలో విషయాలు కూడా ఆ స్నేహితునికి దాచుకోక చెప్తాడు. ఈ లోక సంబంధమైన కూడా మనుషులమైన కూడా మనం. కానీ దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు, నా యొక్క స్నేహితుడైన అబ్రహాంకు నేను ఏదైనా దాచేదనా, కనుక దాసుడని పిలవలేదు, నేను స్నేహితునిగా భావిస్తున్నాను అని దేవుని మాట చెప్తూ ఉంది. కనుక ఆయన ఏది దాచలేదంట. పరలోక సంబంధమైన జ్ఞానము ఆయన అక్కడ చూసిందే కానీ విన్నదే కానీ అన్నీ కూడా ఆయన దాచుకొనక చెప్తున్నాడు కాబట్టి ఏది దాచుకోనట్లేదు ఆయన. అందుకు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. కానీ శరీరానుసారంగా, ఈ శరీర ప్రకారము, లేక ఈ నేత్రాశ ప్రకారము, ఈ శరీరానుసార ప్రకారము, అలాగే ఈ నోటి మాటలో వచ్చిన ప్రతి పనికిమాలిన మాట ప్రకారం బ్రతికినట్లయితే
మీరు నా పిల్లలు కాదు. అలా బ్రతికినట్లయితే మీరు చనిపోయిన వారితో సమానము అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కదా. కనుక మనము ఆయన ఆత్మచేత శరీర క్రియలను చంపితే, దేవుడి ఆత్మ ద్వారా, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ ద్వారా, లేక ఆయన రక్షణలోకి వచ్చట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకి వచ్చి ఆ ఆత్మకార్యం జరిగిస్తాడు. కనుక ఈ శరీర సంబంధమైన కార్యాలను, ఆలోచనలను మనం చంపితే మనము జీవిస్తాం. అప్పుడు మనమే ఆయన ఇల్లు అవుతాము. నా ఇల్లే మీరు ఉన్నట్టు. కనుక ప్రియులారా, మనము ఆత్మీయంగా ఎదుగుటకు తండ్రి అయిన దేవుడిని మనము మొరపట్టుకునే పిల్లలంగా ఉండాలని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, మరొక మాట గమనించుకున్నాము. మొదటి తిమోతికి రాసినటువంటి 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకునండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. దేవుడు ఏ ఆశ, ఏ ప్రణాళికలో, ఏ చిత్తంలో ఉన్నాడంట? మనుషులందరూ, అందరూ అని చెప్పినారు, కొందరు కాదు, అందరూ. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు, ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు, అందరికీ దేవుడు. అన్యులు కని కాదు, యూదులు కని కాదు, అందరికీ ఆయన ఏ భేదం లేదు, అందరికీ దేవుడు ఆయన. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినారు, నేనే సత్యము, మార్గము, జీవము అన్నాడు. సత్యం ముందు నేనే, ఆ సత్యాన్ని స్థాపించుటకు నేను వచ్చి తిని లేక పుట్టి తిని అన్నాడు దేవుడు. సత్యాన్ని స్థాపించాలి. ఆ సత్యమైన దేవుడు నేనే సత్యాన్ని, ఆ సత్యాన్ని స్థాపించుటకు నేను వచ్చి తిని అన్నాడు. ఎక్కడి నుండి వచ్చినాడు ఆయన? పరలోకం నుండి దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనవలను ప్రేమించి పంపించినాడు ఆయన. చాలా, అందుకే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు నాకన్నా నా తండ్రి చాలా గొప్పవాడు అని సంబోధిస్తూ వచ్చాడు. గొప్పవాడే అయినప్పటికీ మళ్ళీ దేవుడు ఏం చెప్పినాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేను ఆయన ఇద్దరం వేరుగా ఉండలేదు, ఒకటై ఉన్నామని కూడా చెప్పినాడు. ఆయన ఎంత మాత్రం నాకు దూరం లేడు, ఎప్పుడు ఆయన నాతో కూడా ఉన్నాడని చెప్పినాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, అలాగే తండ్రి అయిన దేవుడు, ముగ్గురు కూడా వాళ్ళు ఒకటే ప్రేమ. ఇప్పుడు మన శరీరంలో ఈ దేహము, శరీరంలో ఈ యొక్క రక్తం ద్వారా ఈ ప్రాణము, దేవుడిచ్చినటువంటి ఆత్మ, ఈ మూడు ఎలాగో మనం ఒకటైనామో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక్కరే. అర్థం కావాలన్నమాట. శరీరంలో ఈ ప్రాణము, దేహము, ఆత్మ మూడు ఉన్నాయి మనకు. ప్రాణము, దేహము, ఆత్మ, ఈ మూడు కలిసి మనము. నేను ఎవరు అంటే ఈ మూడు కలిసిన నేను. నీలో ఉన్న ఆత్మ ఎవరంటే నేనే, నీలో ఉన్న ప్రాణం ఎవరంటే నేనే, అలాగే నీలో ఉన్న ఇంకొక మాట ఏది, శరీరం, ఈ దేహము ఎవరు అంటే నేను. మూడు కలిపి నేనే. ఒక్కసారిగా అది దేవుడి ఆత్మను పిలుచుకొని పోతే అది దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఈ శరీరము నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాదంట. ఎక్కపై ఏమైనా ఒక్కరోజు ఆపుతారు, లేదా ఇతర దేశాలు ఉంటే ఐస్ ఉండే బాక్సులో పెట్టి ఒక వారం రోజులు ఆపుతారు. తర్వాత ఐస్ లేకుంటే గబ్బు కొట్టి పురుగులు పడతాయి. ఈ శరీరం అందుకు నిష్ప్రయోజనం ఈ శరీరం. అందుకే ఈ శరీరాన్ని మాట నువ్వు వినవద్దు అంటున్నాడు. ఆత్మ మాట వింటే నువ్వు బాగుపడతావు. ఈ ఆత్మ ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినాడు కదా. ఈ ఆత్మను ఆదాం కానించి నాశకరంధ్రంలో వదిలినటువంటి ఆత్మ, అదే ఆత్మ ఒకరొకరిగా మనకు సంతరించుకుంటూ అది వస్తూ ఉంది. ఈ ఆత్మ ఇచ్చిన దేవుని ఆత్మ అది ఆయన దగ్గరకు చేరుతుంది.
మన్నైనది వెనుకటి వలె మన్నుకు చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు ఈ ఆత్మ వెళ్ళిపోవును. ఈ ఆత్మక్రియలు చేసుకుంటే ఈ క్రియలు దేవుని దగ్గర మనము మంచి ఫలితాన్ని పొందుకుంటాము. ఈ శరీరంతో జరిగించే క్రియలు మటుకు అవి దుష్ఫలితాలే కానీ మంచి ఫలితాలు ఇవ్వవు అని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. అందుకే దేవుని ఉద్దేశము మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించుతున్నాను. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలంట. అనుభవం ఈ లోక జీవితంలో మనము సత్యంగా బతకాలంటే మనకు ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శ్రమలు, జ్వరాలు, నానాక సంబంధమైన ఈ లోక రుగ్మతలు, బాధలు అన్నీ పెడతారు. ఇది అనుభవంలోకి తీసుకోవాలి. మనం ఏ దాని ద్వారా మనం అనుభవం తీసుకుంటే ఆయన మనకు ఆజ్ఞలు పెట్టినాడు, లేక ఆయన నోటి మాటలు ఇచ్చినాడు. ఆజ్ఞలు, విధులు, శాసనాలు ఇచ్చినారు. వాటి ప్రకారం మనము బ్రతికితే, ఆ సత్యంలో బ్రతికితే అది అనుభవం వస్తుంది. కొంతమంది అంటారు ఆమె మంచి విశ్వాసాలు, లేక అతను మంచి విశ్వాసం. దేవుడి వాక్యాన్ని బలంగా నమ్ముతున్నటువంటి వ్యక్తి. విశ్వాసం అంటే అది మన క్రియలతో కూడినటువంటి మన నడత, మన పరిశుద్ధత తప్పితే విశ్వాసం కూడా తప్పిపోతుంది. కనుక ఈ యొక్క సత్యం గురించిన అనుభవ జ్ఞానం కలిగాలనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అనేక శ్రమలు అనుభవించినాడు. ఆయన భూమి మీదకి వచ్చినాక సామాన్య శ్రమలు. తన సొంత కుటుంబమే ఆయన్ను పిచ్చివాడ అంది, ఒక ఎర్రివాడ అంది, ఒక మతి స్థిమితం లేనివాడ వెళ్ళు అంది. ఎవరు? ఆయన సొంత రక్తమైనటువంటి కుటుంబమే, కుటుంబ సభ్యులే. అందుకే లోకం ఎప్పుడు దేవుణ్ణి ఎరుగదంట. లోకం ఎప్పుడు పాపంతోనే నిండి ఉంటుంది. ఈ పాపాన్ని జయించాలంటే దేవుని వాక్యానికే ఆ శక్తి ఉంది. చూడండి, మరొక లేఖనము చూసుకుందాము. ఈ కింది మాట కూడా చదువుకుందాం. చూడండి, 5వ వచనము. దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన కరయదనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలములయందు ఇవ్వబడింది. ఆయన యవ్వన ప్రాయంలోనే మన కోసము ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ప్రభువుగా మన కోసం అందరూ రక్షణ పొందాలని ఆయన సంకల్పంలో భాగంగా అందరూ సత్యంలో ఉండాలనే ఆలోచన చొప్పున ఆయన మన కోసము ప్రాణం పెట్టి ఆ రక్తం ద్వారా పవిత్రపరిచి ఆయన సన్నిధికి, లేదా ఆయన దగ్గరకు, లేక ఆయన పట్టణంకు పిలుచుకోవాలని మంచి ప్రణాళికలు ఉన్నటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 19వ అధ్యాయము 11వ వచనం మార్చాలి. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారునకు జబద్యారాజు సంగతులను విషయములలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి. మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండు. మేలు చేయుటకై దేవుడు మనతో ఉంటాడంట. ఎప్పుడైతే మంచి ఆలోచన కలిగి, మేలు కలిగే, మంచి పనులు కలిగే ఆలోచన కలిగితే అంట దేవుడు తోడుగా ఉంటాడు. రాత్రిగా నెహమ్యా మనము మాట్లాడుతున్నాము. ఆయన మంచి ఆలోచనలో ఉన్నాడు. మంచి స్వచ్ఛమైన ఆలోచన, తన దేశ ప్రజల కోసము ఆలోచన కలిగి ఉన్న నెహమ్యా జీవితంలో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉండి ఆ గొప్ప పట్టణానికి, ఆ ప్రాకారంలో చుట్టూ కట్టుటకు, ఆ పని పూర్తి కావుటకు, 52 దినాలు పూర్తి కావుటకు దేవుడు కృప చూపి తోడుగా ఉండి ఆ గొప్ప కట్టడాన్ని మళ్ళీ పునర్నిర్మించినాడు. కనుక ఒక మంచి పని మనం చేత పట్టుకుంటే అది ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని లేఖనము మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక ఒక మంచి పనుల్లో మనం ఎప్పుడు కూడా చేయటకు పూనుకొని ఉండాలి. నిజంగా చూడండి, దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఒకరికి మేలు చేయనెరిగి, లేక ఒక మంచి పనులు చేయనెరిగి నీవు చేయకుండా ఉంటే అది పాపం అని కూడా వ్రాయబడింది. గ్రంథంలో ఏమని రాయబడింది? మంచి పని చేయనెరిగి
నీకు ఆ స్థితి ఉండి కూడా తెలిసి కూడా నీవు ఆ పని చేయగలిగే ఆలోచన కలిగి ఉండి నువ్వు చేయగలవన్న ఆలోచన ఉండి కూడా నువ్వు అది చేయలేకపోతే, ఆ మంచి పని చేయలేకపోతే, ఆ యొక్క దేవుని కార్యం చేయకపోతే, చేయగలిగే నా స్థితిలో ఉండి చేయలేని స్థితిలో ఉంటే ఓకే, దేవుడు పట్టించుకోడు. చేయగలిగిన స్థితిలో ఉండి ఒక చిన్న స్తుతికుడికే కానీ ఆ స్తుతికుడికి వల్ల ఒకరిద్దరి హృదయాల్లో ఆలోచన పుట్టవచ్చు. ఒక 10 ఇస్తరాకులు ఎత్తేసి ఒక చిన్న స్థుతి కొడుక లేక ఒక బొరుగు మిచ్చరైనా పెట్టి ఒక టీనీలతో అయినా ఒక చిన్న స్థుతి కొడుక ఎవరింట్లో కూడా పెట్టుకున్నా, ఒక వీధిలో పెట్టుకున్నా, మందిరంలో అంటే ఎలాగో డైలీ జరుగుతూ ఉంటుంది వాక్యం, ఇబ్బంది లేదు. ఇళ్ళల్లో లేక వీధుల్లో స్థుతి కొడుక పెట్టుకుంటే ఆ స్థుతి కొడుక ద్వారా ఆయన అనేకమైన మంచి ఆలోచనలు, మంచి మాటల్లో ఏదో ఒక మాట ద్వారా ఒక పాప విషయంలో లేక ఒక మంచివారి విషయంలో కానీ రక్షణలో ఉన్న పిల్లలకు ఇంకా రక్షణలో ఎదుగుటకు కృప అవుతుంది దేవుని వాక్యము. రక్షణ లేని పిల్లలకు రక్షణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి అన్నమాట. శక్తి కలిగి ఉండి కూడా నీవు చేయలేకపోతే అది కూడా పాపం అని వ్రాయబడింది గ్రంథంలో. కనుక ప్రియులారా, మంచి పని చేయటకు పూనుకోవాలి. నెహమ్యాలాగా ఆయనకు అవసరం అది. మంచి ఉద్యోగము, ఆయన దిగులు పడాల్సిన పని ఏముంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేయ పని ఏముంది, దేశం కోసం అంత ప్రయాసపడాల్సిన పని ఉంది. 4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టి, ఆ రాజుకు మొరపెట్టి, ఆ రాణికి మొరపెట్టి ఇంత చేయాల్సిన పని అంటే మంచి పని కొనుక్కున్నాడు. చేయగలనని దేవుని మాట ద్వారా శక్తిని పొందుకుంటున్నాడు, ప్రార్థించుకున్నాడు, ఆ పని చేయగలిగినాడు. అది దేవునికి సంతోషం. కనుక మనము మంచి పని చేయట్లో ఎప్పుడు వెనుకాడే పిల్లలంగా ఉండకూడదు. అది మనకు దేవుడే నేర్పిస్తున్నాడు. అసలు మనము రక్షణలోకి వస్తున్నాము లేక క్రీస్తును అంగీకరిస్తున్నామంటే మన మీద సుఖంగా ఉంటామని కాదు జీవితం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయకుండా అనేకమైనటువంటి హింసలు, బాధలు పన్నాడు. ఆయన ఆ సృష్టికర్త అయిన దేవుడు మొత్తం మీద ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు. ఆ వీపంతా నాగేటిశాల వల్లే దున్నబడుతూ వచ్చింది. ఎందుకు ఇదంతా? ఆయన తప్పన్న చేసింటే సరే, ఒక చూపు చేతనో, మాట చేతనో, నడక చేతనో, ఏదో రకంగా చిన్న మాట చేత అయినా తప్పు చేసిన ఆ శిక్షకు ఒకవేళ సరే జరిగితే జరగని అనుకోవచ్చు. ఏమీ చేయకుండా ఆ శిలువ మోసినాడు. ఆయన ఆ కష్టమైన శిలువ మోసినాడు. అందుకే దేవుడు తండ్రికి ఒకసారి ప్రార్థన చేసినాడు. ఏమని చేసినాడంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించును. ఏంది ఆ గిన్నె? ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టుటనే ఆ గిన్నె. ఇది భరించలేనయ్యా, నేను ఎప్పుడే కానీ ఈ బాధ నీ దగ్గర నేను చూడలేదు. ఇది చాలా నిజమే కదా. మనిషిని సిలువ వేసి కుచ్చి చంపుతా ఉంటే ఎంత నరకము. చిన్న సూది కుచ్చుకుంటే మనము అబ్బా, చిన్న సూది. అలాంటిది అది ఆ కొరడాకు ఒక్కసారి చీలిస్తే ఆ కొరడాకు 5 ఉంటాయంట. 5కు మళ్ళీ గాలాల మాదిరి కొండ్ల మాదిరి తయారు చేస్తారంట. అది గోర్లతో తయారు చేస్తారు. ఒక్క పారి పట్టి ఈపున పెట్టి లాగితే కొంచెం చర్మం కూడా ఊడి వస్తుందంట. ఆ రోమియోలు తయారు చేసే ఆ కొరడ అంత ఇది ఉంటుంది. ఒకటి తక్కువ 40 దెబ్బలు పీకినప్పుడల్లా కొరడతో ఆ మాంసపు ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కింద పడాయి. ఇది ఆయన ఎందుకు? మన కోసమే. మనము పాపలమయ్యే ఆ పాపాన్ని తీసివేయటకు ఆయన ఆ శిలువెత్తుకొని మరణమైనాడు. నిజంగా మనము కూడా ఆ శిలువలో మరణం అవుటకే మనము ఆయన అంగీకరించినాం. నిజంగా అంటే శ్రమల పాలు కావుటకే మనము ఆయన అంగీకరించినాం. అదే దేవుని వాక్యం కూడా తెలియపరుస్తుంది. నా శిలువ ఎత్తుకొనుడి అని చెప్పి ఆయన నన్ను వెంబడించేవారు నా శిలువ మోయుడి, నా శిలువ ఎత్తుకొనుడి. అసలు నన్ను అంగీకరించటమే ఆ శ్రమలయ్యా. మనం నిజంగా రక్షణలోకి రావాలని పిల్లలు, దేవుని ఎరగని పిల్లలు రక్షణలోకి రావాలని, నీ పాపాలు పోతాయి, నీకు పరలోక పట్టణం వచ్చేది, అక్కడ బంగారు వీధుల్లో తిరుగుతావు, ఇది చేస్తావు అది చేస్తావు అని మనము కొన్ని
ఆ, క్రీస్తు ఎరుగని పిల్లలకు కొంచెము మాయమాటలు చెప్పినట్టే నిజంగా. కానీ నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి ఆ కలువరి శిలువలో క్రీస్తు ప్రాణం ఎలాగ పెట్టుటకు సంతోషంగా ఒప్పుకున్నాడో మనం కూడా అంతే. ఏ శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా నన్ను చూసి పోల్చుకున్నాడు. అసలు మీకు శ్రమలు వస్తేనే, ఇరుకులు వస్తేనే, ఇబ్బందులు వస్తేనే, బాధలు వస్తేనే అది మహా ఆనందం ఎంచుకోండి అని లేఖనము రాయబడుతూ వచ్చింది. మీరు ఇబ్బందులు ఉంటే అది ఆనందం ఎంచుకోండి అయ్యా అంటున్నారు దేవుడి వాక్యం. అది నేర్పుతూ ఉంది. ఆ సత్యంలో ఉండే జ్ఞానము మనకు నేర్పుతుంది. నీవు మేలు చేసి నీవు శ్రమలో పడితే అది సంతోషంగా మీరు భావించండి అని దేవుని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. కనుక మనము మేలు చేసే పనులు ఏం చేసినా కూడా దేవుని తోడుంటుంది. ఇప్పుడు స్టెఫను రాళ్ళతో కొట్టబడి చనిపోయినారు. లేక పౌలు గారు కూడా ఆయన చివరి దినాల్లో తల తీసివేయబడుతూ ఆయన కూడా హతసాక్షి అయినాడు. వీళ్ళందరూ ఎందుకు ధారాళంగా వారి కారణాలను తప్పించుకోకుండా పెట్టినారు. ఒకప్పుడు తప్పించుకున్నారు. క్రీస్తు ప్రభు జ్ఞానము లేక ఆయన శక్తి తెలియనప్పుడు, లేదా వాక్యము శక్తి తెలియనప్పుడు తప్పించుకున్నారు. 3 మాటలు కోడి కూసినా కూడా నువ్వు అబద్ధం ఆడతావు పేతురు, నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? 3 మాటలు అబద్ధం ఆడతావా? నేను ఎరుగునని నువ్వు నా కోసం ప్రాణం పెట్టేంత వీరుడవేనా అని అన్నప్పుడు ఆయన నిజంగా 3 మాటలు అబద్ధమాడి ప్రభువును పిలుచుకొని సిలువకు పిలుచుకుపోయే సమయంలో ఆయన కృంగిపోయాను, బాధపడాను అని రాయబడుతూ వచ్చింది. ఒకప్పుడు అది. మళ్ళీ తర్వాత యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ దినాన లేచి ఆయన మళ్ళీ 40 దినాలు శిష్యులను అందరికీ కనపరుచుకొని అందరినీ ఓదార్చి ఆయన సత్యము ఇంకా ప్రకటించి 40 దినాలు ఆయన వెళ్ళిపోయిన సమయంలో నిజంగా శిష్యులు అద్భుతమైన సాధనాలుగా ప్రాణం ఇవ్వనికి సంతోషపడినారంట. అది విషయం. ప్రాణం ఇవ్వనికి సంతోషపడినారంట. అంత బలంగా శిష్యులు అపోస్తలులు వాడబడినారు. కనుక మనము రక్షణలోకి రావడమే శిలువ మోసేదానికి, శ్రమలు అంగీకరించడానికి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. లేదంటారా సుఖంగా ఉంటుంది నా జీవితం అనేదానికి అసలు ఈ భక్తి ఎందుకు, విశ్వాసం ఎందుకు? అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు సుఖంగా ఉండేదానికి దేవుడు పంపించలేదు ఈ లోకానికి. మరణమవుటకు శిక్షల బండికి పంపించినాడు. ఆయన ఒప్పుకొని వచ్చినాడు. ఒప్పుకొని వచ్చి కూడా మళ్ళీ ఒక సమయంలో చిన్న ప్రార్థన చేసినాడు తండ్రికి, ప్రభువా ఈ యొక్క శిలువ అనే గిన్నె తీసివేయి ప్రభువా, నేను భరించలేను. కానీ తండ్రి మళ్ళీ ఏమన్నాడంటే, అయినా ప్రభువా నీ చిత్తమే నెరవేరాలి, నీ ప్రణాళికే వర్తిల్లాలి, నీ ఆలోచనే జయం కావాలి అని, మరి నీ చిత్తమే వర్తిల్లాలి ప్రభు అని చెప్పి ఆ యొక్క శిలువ గిన్నెను అంగీకరించినాం. మనం కూడా అంతే. మనము రక్షణలోకి వచ్చినాము, విశ్వాసంలోకి వచ్చినాము, లేక ఆ శిలువ ఇవ్వబడిన క్రీస్తును మనం కూడా ధరించుకుంటున్నామంటే మనకు అంతే. చనిపోవటకే మనం క్రీస్తులో నిందల పాలవుటకు, ఆ శ్రమలు అనుభవించటకే వస్తూ ఉన్నాం. నిజమైన క్రీస్తులోకి రావడం అంటే అదే. కానీ ఈ కొత్తగా చేరేవారు, కొత్తగా ప్రభులోకి వచ్చేవారు, వారు భయపడతారు కనుక ఈ మాటలు చెప్పలేదు. ఈ శ్రమలు వచ్చేదానికి మాకెందుకు ఆయన ఆ దేవుడు ఆ కథ అని రాదు. కనుక ఏం చెప్తామంటే, మీరు మీ పాపాలు తీసివేయబడతాయి. ఆయనను ఒప్పుకుంటే చాలు, మీ పాపాలు తీసివేయబడతాయి. మీరు ఆ దేవుడి పట్టణంలో, ఆ పరిశుద్ధులు ఉండే పట్టణంలో, వజ్ర వైడూర్యాలు బంగారు వీధులతో ఉండే ఆ పట్టణంలో మీరు వారసులు అవుతారు అని మంచి విషయం. కానీ నిజానికి ఆయనతో మనం కూడా సిలువ వేయబడుతున్నామనే విషయాన్ని ఒక మర్మం తెలిసిన విశ్వాసికి, క్రైస్తవులకే తెలుసుతున్నారు. ఇది అందరికీ కూడా అంత జ్ఞానం లేకుండా ఉన్నటువంటి పిల్లలుగా ఉన్నాం మనం అందరం కూడా. అందుకే సత్యములో మనము వర్ధిల్లాలి. సత్యంలో మీరు ప్రతిదీ తెలుసుకోవాలనేది దేవుని సంకల్పం అన్నమాట. ఇది సత్యం అన్నమాట. ఏది సత్యము? క్రీస్తులో సరిపోవటకు మనము ఆయనను అంగీకరించినాము. ఇది ఒకనొక సమయం ఈ లోకం నాశనం అయిపోతుంది. ఇందాకనే పాట పాడుకున్నాము, ఈ లోక కృత్యములని కాలిపోవును, పంచభూతములు మహావేదంతో లయమైపోవును, కనుక
ఇది ఒకప్పుడు నాశనం అయిపోతే కనుక ఇది శాశ్వతం కాదు కనుక ఆ దేవుని రాజ్యం స్థిరమైనది కనుక ఆ రాజ్యం కోసం ఆరాటపడి వేగిరపడుతూ ఉంది. చూడండి, మనము దేవుని చిత్తం ఏమంటే మనము రక్షింపబడు నిమిత్తము దేవుని చిత్తము. మా ప్రజలందరూ కూడా రక్షణలోకి రావాలనేది దేవుని చిత్తం అన్నమాట. చిత్తం ప్రతి ఒక్కరూ రక్షణలోకి రావాలనేది దేవుని చిత్తం. అలాగే మళ్ళీ యొక్క దేవుని చిత్తము పరిశుద్ధ పడుటయే దేవుని చిత్తం. పరిశుద్ధపరచబడుటయే దేవుని చిత్తం. పరిశుద్ధంగా మనం జీవించటము, బ్రతకటమే దేవుని చిత్తం. అనగా క్రీస్తు ఒప్పుకొని మనము ఒప్పుకున్నట్లయితేనే మనము ఆయన రక్తంలో కడగబడితే పరిశుద్ధులైతే ఎవరైనా కూడా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి క్రీస్తు రక్తము అవసరమే. ఆఖరికి పాత నిబంధనలో చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు చనిపోయిన వారికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం అవసరం. వారేమే ఎమ్మటే అప్పుడంతా చనిపోయిన వాళ్ళంతా ఎమ్మడే ఇప్పుడేమి పరలోక రాజ్యంలో ఏం లేరు. ఒక ఆత్మల లోకంలో అలా విశ్రాంతి పొందుతున్నారు వారి ఆత్మలన్నీ. ఇంకా ప్రభువారు రాలే. ఆయన వస్తే వారిని పిలుచుకొని వస్తాడు. అప్పుడు వారికి సువార్త చేసి అప్పుడు ప్రభు రక్తము వారి మీదకి ఇస్తుంది, వారికి ఇస్తాడు. వారికి కూడా పాత నిబంధనలు భక్తులకు కూడా యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం అవసరమే. ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ వాళ్ళు క్రీస్తు పుట్టక ముందే చనిపోయినారు వాళ్ళు. కానీ మళ్ళీ ఆయన వచ్చే సమయంలో ఆయన రక్తం ఇచ్చి వారిని పవిత్రపరుస్తాడు. ఆల్రెడీ పరిశుద్ధులే వాళ్ళు, రక్తం అయితే అవసరం. ఆ రక్తము ద్వారానే పరిశుద్ధపరచబడి తండ్రి యొద్దకు మనం ఆయన పిలుచుకొని పోయేదానికి అర్హత అది. ఆయన రక్తం తండ్రి యొద్దకు చేరాలి, ఆయన చూడాలి అంటే ఆయన రక్తముతో ఒక పరిశుద్ధి చేయబడితేనే మనము ఆ యొక్క గొప్ప అవకాశం మనకు అర్హత సంపాదించుకుంటాం. ఆ అర్హత పాత నిబంధనలో భక్తులు కూడా మన పితరులు కూడా ఆ రక్తం అవసరం. అంత శక్తి కలిగినటువంటి రక్తం కనుక పరిశుద్ధంగా ఉండటమే మనము దేవుని చిత్తం. అలాగే దేవుని చిత్తం మరి ఒకటిగా ఉంటున్నది ఏమంటే విధేయత చూపించడమే నీ మొదటి పరిచర్యగా. విధేయత కలిగి ఉండటమే మన మొదటి పరిచర్య. అంటే ప్రతి ఒక్కరిలో చెడ్డవారు ఉంటారు, కొంతమంది దురుసుగా మాట్లాడతారు, కొంతమంది స్వభావంగా మాట్లాడతారు, కొంతమంది ముక్కోపిగా ఉంటారు, ఇలాంటివన్నీ ఉంటారు కదా. ప్రతి ఒక్కరితో వీలైనంత వరకు సమస్త జనులతో సమాధానం కలిగి ఉండటమే దేవుని చిత్తం. పనికి మళ్ళీ ఉంటారు, బుద్ధిహీనులు ఉంటారు, నోరు తెరిస్తే పొరపాటు వచ్చే పనికి మళ్ళీ జనం కూడా ఉంటారు. కానీ వారి పట్ల కూడా ఎలా ఉండాలి? విధేయత, దీర్ఘశాంతం, దీనులుగా ఉండి సమాధానం కలిగి ఉండటమే దేవుని చిత్తం. ఇది ఒక మన పరిచర్యలో భాగం. మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరిని దేవుడు చెప్పినాడు కదా, నీ ఇరుగు పొరుగు వారిని అందరినీ ప్రేమ కలిగి ఉన్నారు. నువ్వు ఎంత ప్రార్థన పరుడు అయినా, ఎంత విశ్వాసమైనా, ఎంత నీకు రక్షణ అనుభవం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఒక తోటి మనిషిని నీవు ప్రేమించలేకపోతే నీ ప్రయాస అంతా అంతా వ్యర్థం అన్నాడు. అంత సున్నా అన్నాడు. తోటి మనిషిని ప్రేమించుకుంటే కనుక దేవుడు నేర్పింది మనకు ధర్మశాస్త్రం అంతా కూడా ఈ ప్రేమతో ఇమడబడి నెరవేర్చుతున్నట్టుగా ఉంది ఈ ప్రేమ. కనుక ప్రియులారా, మనం విధేయత కలిగి ప్రతి ఒక్కరి మీద మంచి ఒపీనియన్ కలిగి వీలైతే సమస్త జనులతో సమాధానం కలిగి ఉండటమే దేవుని చిత్తము. అలాగే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తూ ఉందంటే ప్రియులారా, ఎల్లప్పుడూ ఆనందముగా ఉండటమే దేవుని చిత్తం. చూడండి, ఈ యొక్క మాట చదువుకుందాము. మొదటి తెస్సలోనికులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికులకు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం మాట చదువుతుందండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కూడా దేవుని చిత్తం. అంటే వాక్యంతో ఆనందించబడాలి. నీకు శ్రమలే రాని, అందుకే కదా దేవుడు నీవు శ్రమలలో కూడా, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు కూడా ఆనందంగా ఎంచుకో.
నీకు నొప్పి పెడుతుంది, బాధపడుతుంది, అయినా ఆనందంగా ఉంచుకో. పౌలు గారికి సాతాను ద్వారానో ఒక ముళ్ళు ఉంది, ఆయనకు నొప్పి ఉంది, ఒక బాధ ఉంది అంట. దేవునికి ఎన్నోసార్లు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసివేయి ప్రభు అంటే, నాయన నీకు చాలా కృప ఇచ్చినాను, ఇంకా ముళ్ళు తీసేదానికి వద్దు, కుదరదు, అది అలా ఉండని, ఆ నొప్పి అనేది బాధని కొంచెం ఉండాలా అని ఆయన, నా కృప నీకు చాలును, ఇంకా ఆ ముళ్ళు అట్లా లేదు, నీకు కృప అపరిమితంగా ఇచ్చాను, నీవు నా పని ఎంత అద్భుతంగా చేశావంటే ఎవరు చేయలేని ఒక మంచి సాధనంగా అద్భుతంగా చేసినావు నా పని, ఇంకా ముళ్ళు అనేది పాపం అనే ఒక ముళ్ళు నీకు ఉంది, అది ఉండని, నా కృప నీకు చాలు అన్నాడు. కనుక ఎల్లప్పుడూ మనకు బాధ ఉంటుంది. ఇప్పుడు మానవులకు కాక మనుషులకు కాక మానవులకు వస్తాయా ఏదైనా అని లోక సాంత అన్నట్టు, మన మనుషులము మన జీవితం అంతా నిజంగా యుద్ధంతో సమానం అని చెప్పబడుతూ వచ్చింది. నిజంగా విశ్వాసులు సైతం ఈ మాట ఆశ్చర్యపడేలా ఉంటుంది. విశ్వాసంలో అంటే ఏమో సంతోషము, ఆనందము ఇవి అనుకుంటారు, కానీ విశ్వాసుల్లో ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు ఇదే ఉంటుంది ప్రతి విషయంలో. వారి జీవితాలలో చాలా సంతోషం ఉన్నా పక్కవారి జీవితాల్లో, పక్కవారి గురించి, పక్క దేశాల గురించి, నెహెమ్యా మాదిరి ఆయనకు మంచి జీవితము వాతావరణంలో ఉన్నాడు, అయినప్పటికీ వేరే దేశం గురించి బాధ ఆయనకి ఎందుకు? 44 నెలలు ఆయన కన్నీటితో ప్రార్థించాల్సిన అవసరం ఏంటంటే, ఇది కూడా బాధ. ఇంకొకరు బాగుండాలి, నా దేశం బాగుండాలి, ఆ దేశంలో ప్రజలు బాగుండాలని బాధ. ఇది ఎప్పుడైనా మన ప్రార్థనలో ఉన్నాయా అనేది గమనించుకోవాలి. ఒకరి గురించి మనము పాజిటివ్గా మంచి ఆలోచన కలిగి ప్రార్థన ఎప్పుడన్నా మనం చేస్తున్నామా? వారి జీవితాలు బాగుండాలి ప్రభా, లేదా వారు అనారోగ్యత ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితులు బాగలేవు ప్రభా, మీరు సరిదిద్దండి, మేమైతే ఏం చేయలేని వారు, మీరు కృప చూపెట్టనని మనం అలాగా చేసే ప్రార్థనలు ఉన్నాయా? లేక మనము దేవునితోనే, దేవుని సొమ్ముతోనే కూడా మనము ఆయన ఇచ్చిందే మనం బ్రతుకుతూ ఉంటాం. నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన దయచేయకుంటే ఏది లేదు మనకి. మనము దేవునికి ఒకసారైనా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామా? ఇలాంటి ప్రార్థనలు దేవునికి ఇష్టం ప్రియ, కృతజ్ఞత. కనుక ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే, మనము బాధలు ఇరుకులు ఉన్నప్పటికీ ఆనందంగా దాన్ని మలుచుకోవటమే దేవుని చిత్తముని తెలియపరుస్తూ ఉంది. అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం కూడా దేవుని చిత్తంగా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అందుకే 17వ మాటగా మొదటి దశలోనికులు 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడు అన్నాడు. ఎల్లప్పుడూ ఎడతెగక అంటే నీకు ఎప్పుడు సమయం గుర్తున్నప్పుడు ప్రార్థనలో ఉండమని చెప్తూ ఉన్నాడు. ప్రార్థన అంటే ఖచ్చితంగా మోకాలు లేవుని కళ్ళు మూసుకొనే దేవునికి ప్రార్థన అని ఏమి ఇది కాదు, కానీ ఉంటే అలాగుంటే మంచిదే. కళ్ళు తెరుచుకొని కూడా నిలుచుకొని కూడా ఏ ప్రయాణం నుండి ఎలాగుండు ఎలాను కృతజ్ఞతలని హృదయంలో నుంచి దేవునికి తెలియపరచడము, లేదా ఇంకొకరి గురించి మంచి ఆలోచన కలిగి దేవునికి ప్రార్థన చేయడం కూడా మంచి ప్రార్థనే ప్రియుల. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి ఉండడం కూడా అది దేవుని చిత్తం. ఎడతెగక ప్రార్థన చేయి ఉండడం కూడా దేవుని చిత్తం. అలాగే ప్రతి విషయమందును కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇలాగు చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు. దేవుడు ఎన్నో మేలు చేస్తాడు. ఈ రోజు లేచినాము, ఉదయం లేచినాము, ఈ రాత్రి కాలం వరకు ఇక్కడ నిల్చొని వాక్యం వింటున్నాము, లేక వింటున్నామంటే అది దేవుని చిత్తం. పొద్దుటి నుంచి మనము ఆరోగ్యం నుంచి కాపాడినాడంటే దేవుని చిత్తమే. ఒక పొద్దున్న లేచి అట్లా కాలు జారి కాలు ఇరగచ్చు, లేదా పైన చెట్టు మించి కొమ్మ ఇరిగిపోయి తల మీద పడి మనకు అనారోగ్యత కలగచ్చు. ఆయన పెట్టాలనుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్టు ఆయన పెడితే మనకు దెబ్బలు కొదువ, ఏ అనారోగ్యత కొదువ పెట్టేస్తాడు. కానీ అవి పెట్టకుండా నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు అంటే అది దేవుని చిత్తం. కనుక ఆ దేవుని చిత్తం గుర్తెరిగి మనము కృతజ్ఞత స్తుతులు మనము చెల్లించే బిడ్డలముగా, చెల్లించే ఆయన కుమారులంగా ఉండాలని దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ఎల్లప్పుడూ కృతజ్ఞతగా
స్తుతులు చెల్లించడము దేవుని చిత్తం. అలాగే చూడండి, కీడు చేసిన వారికి మేలు చేయుట దేవుని చిత్తం అంట. కీడు చేసినా పర్వాలేదు, వారికి మేలు చేసే ఆలోచన కలిగి ఉండడము, వారి గురించి ప్రార్థన చేయడం. అలాగే అందుకే కదా దేవుడు, నీ శత్రువును సైతం నీవు అన్నం పెట్టుము లేదా నీళ్ళు ఇవ్వము, వారిని ప్రేమించు, నీ శత్రువును సైతం నీవు ప్రేమించు అని దేవుని వాక్యం తెలియపరచు. కనుక మనము కీడు చేసిన వారికి, మనకు కీడు చేసిన వారికి కూడా మేలు ఆలోచన కలిగి మేలు చేయడం దేవుని చిత్తం అంట. మనకు ఎన్నో అద్భుతాలు ఎన్నో మంచి శుభ్రాలు నేర్పిస్తున్నాడు దేవుడు. లోకంలో సత్యంలో గురించి అనుభవ జ్ఞానం కలిగి బ్రతకాలంటే దేవుడు ఎన్నో నేర్పిస్తూ వస్తున్నాడు. మన జీవితాన్ని చెక్కుతూ ఉన్నాడు. మంచి పరిశుద్ధురాలుగా, మంచి పరిశుద్ధత కలిగిన పిల్లలంగా ఉండాలని దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ప్రేమ. ప్రతి విషయంలో నిన్ను చెక్కి 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 మంచి వజ్రముగా తీయాలనుకుంటున్నాడు దేవుడు. బొగ్గు లాంటి మన జీవితంలో వజ్రంలాగా తీయాలనుకుంటున్నాడు. బాగా కాల్చబడితేనే ఒక బొగ్గు అంట ఎన్నో వేల సంవత్సరాలు కాల్చబడిన ఆ హీటుకు తట్టుకోగలిగిన బొగ్గు అది వజ్రంగా మారుతుందంట. అలాగే ఈ లోకంలో మనం అనేక సమస్యలతో బాధలతో ఇబ్బందులతో అన్నిటితో, ఆర్థిక సమస్యలతో అన్నిటితో వీటిని శోధన నుండి ఎదుర్కొని ఆ బొగ్గు అయిన నీ జీవితము వజ్రంలాగా దేవుడు చెప్తూ ఉంటాడు ప్రతి విషయంలో. అందుకే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బాధ వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఎంచుకో, సంతోషంగా ఎంచుకొని దేవుని మాటలు ఇలా అద్భుతంగా ఉంటాయి. కీడు చేసిన వారికి కూడా మేలు చేయుట దేవుని చిత్తంగా కనపడుతుంది. అలాగే శ్రమ పడుట దేవుని చిత్తం. మనము శ్రమ పడితే కూడా దేవునికి చిత్తమై ఉంటుంది. శ్రమ పడాలి. నిజంగా బైబిల్ లేఖనం ప్రకారము నీవు కష్టించి చెమట కార్చి రొట్టె తినమన్నాడు. ఆదాముకు చేసిన అవ వల్ల పొరపాటు వల్ల, నాయన నువ్వు ఆ ప్రేమతో తెచ్చి తినడమైనా లాగి 2 చెప్పబట్టి కొట్టింటే సరిపోయింది కదా, నువ్వు తిన్నావు కనుక నువ్వు కష్టం చేసిన, అంతకుముందు నీకు కష్టం లేదు, ఏం లేదు, చెట్లకునే ఫలాలని శుభ్రంగా తినొచ్చు, తిరుగులాడవచ్చును. ఆ అక్క ఆజ్ఞ మేరకుండా ఉంటే నీ జీవితం మంచిగా ఉండేది. నువ్వు ప్రేమతో తెచ్చిన నీ భార్య పండ్లు తిని, ఆపిల్ పండ్లు, వేరే పండ్లు ఆమె పుష్కలంగా తిని మళ్ళీ భర్తకు ప్రేమగా తెచ్చిందంట. ఎంత ప్రేమ! అవి తిని నువ్వు తప్పు చేసినావు నాయన, నీవు శ్రమ పడితేనే చెమట కాలిస్తేనే నువ్వు రొట్టె తినాలని ఆజ్ఞగా ఉంది. కనుక మనము దేవుని చిత్తంగా మనము శ్రమ పడటము కూడా, శ్రమ కలిగి ఉండటము దేవుని చిత్తంగా తెలియపడుతున్నారు. కనుక ఈ దేవుడు ఎన్నో మాటలు మనకు తెలియపడుతున్నారు. ఆ సత్యవంతమైన దేవుల్లో మనము సత్యంలో మనము గొప్పవారిగా ఉండాలని, సత్యంలో వర్ధిల్లాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కనుక అటు సత్యంలో మనం ఎదుగుటకు దేవుడు కృప చూపెట్టును గాక అందరికీ నాకు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకున్నామంటే